మే ఐ కమిన్ మేడం? కమిన్. మేడం, కావ్యగారు మిమ్మల్ని కలవాలంటున్నారు. కావ్యనా? అవును మేడం. మళ్ళీ ఎందుకొచ్చిందంట? నిన్న గొడవ చేసింది సరిపోలేదంటనా? నేను కలవడానికి ఏం లేదు, కలిసే ఉద్దేశం కూడా లేదు. నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించేసేయ్. అది కాదు మేడం. మళ్ళీ హాస్పిటల్ వైపు రావద్దని కూడా చెప్పు. అలాగే మేడం. ఛ, ఏం ముహూర్తాన్ని బిడ్డను కనదోగాని ప్రాణాలు తోడేస్తుంది. సిస్టర్, డాక్టర్ ఏమన్నారు? మేడం బిజీగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని కలవడం కుదరదన్నారు. మీరు వెళ్ళిపోండి. నేను డాక్టర్ గారిని కలవాలి. చెప్పాను కదండి, ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారని. నాదంతకన్నా ఇంపార్టెంట్ వర్క్. కాని మా మేడం మిమ్మల్ని కలవనన్నారా? నేనడిగే ప్రశ్నకి సమాధానం లేదన్నారా? అది కాదండి. ఆవిడ నాకేం చెప్పమన్నారో చెప్పావుగా, ఇక వెళ్ళు. నేను కాదండి వెళ్ళేది, మీరు వెళ్ళాలి. వెళ్తాను కాని బయటకు కాదు, లోపలికి. తప్పుకో. మేడం, 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 ఎంత ఆపాలని ట్రై చేసినా లోపలికొచ్చేసింది మేడం. సరే, నువ్వెళ్ళు. ఓకే మేడం. మళ్ళీ ఎందుకొచ్చావ్? కారణం తెలిసి కూడా అలాంటి ప్రశ్న వేస్తే అసహ్యంగా ఉంటుంది డాక్టర్. నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా. మీరు నా కంటకట్టిన బిడ్డ నా బిడ్డ కాదని నేను చెప్తున్నాను కదా. ఏంటి నీ ఉద్దేశం? మళ్ళీ గొడవ చేద్దామనొచ్చావా? నేను గొడవ చేయడానికి రాలేదు డాక్టర్. న్యాయం చేయమని అడగడానికొచ్చాను. ఇక్కడ రోగికి ట్రీట్మెంట్ చేస్తారు, న్యాయం చెయ్యరు. కాని ఈ హాస్పిటల్లో నా బిడ్డని మార్చి నాకన్యాయం చేశారు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇంకెన్నిసార్లు చెప్తావ్? పదే పదే అదే మాట ఎన్నిసార్లంటావ్? నా చేతిలో ఉన్న బిడ్డ నా బిడ్డ అని నా కడుపులో పేగు ఒప్పుకోనంతవరకు నేనదే మాటంటాను. ప్రాణం పోయినా. ఇక్కడలా జరగదు. బిడ్డను మార్చే అవకాశమే ఉండదు. ఎలా చెప్పాలి నీకు? మీరు డాక్టర్గా ఆలోచించినంతసేపు మీకు సమాధానం దొరకదు. మీరు నన్ను, నా మాటల్ని నమ్మనంతవరకు నా ఆవేదన మీకర్థం కాదు. డాక్టర్, ఒక్కసారి మీరు పేషెంట్లకి వైద్యం చేసే డాక్టర్గా కాకుండా బిడ్డకి ప్రాణాలు పోసే తల్లిగా ఆలోచించండి. మీకు పిల్లలుంటారుగా, వాళ్లకోసం తప్పించి మీ గుండెతో ఆలోచించండి డాక్టర్. ఈ అమ్మ వేదన ఏంటో మీకర్థమవుతుంది. మీ పిల్లల కళ్ళకి గంతలు కట్టి మీరు 100 మందిలో నుంచున్నా అమ్మా అంటూ మీ దగ్గరకొచ్చి మీ చెయ్యే పట్టుకుంటారు. ఎందుకు? అది అమ్మ స్పర్శలో ఉన్న గొప్పతనం కాదా? ఒక తల్లికి ఈ ప్రకృతి ఇచ్చిన వరం కాదా? అదే స్పర్శ నా చేతిలో ఉన్న బిడ్డని తాకితే నాకు ఏ స్పందనా కలగట్లేదంటే ఎందుకునా? ఓ బిడ్డకి జన్మనిచ్చిన తల్లిగా బిడ్డ కాని బిడ్డకు ఆకలి తీర్చగరుగుతున్నానే కాని ఆప్యాయత పంచలేకపోతున్నాను డాక్టర్. ఇంతకన్నా దురదృష్టం ఏ తల్లికైనా ఉంటుందా డాక్టర్? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్, ప్లీజ్ డాక్టర్, నాకు సహాయం చేయండి. సరే, నీకోసం, నీ నమ్మకం కోసం, నీ తృప్తి కోసం నేను ఏం చేస్తే నీ అనుమానం తీరుతుందో చెప్పు, చేస్తాను. థాంక్యూ డాక్టర్, థాంక్యూ సో మచ్. నన్నిప్పటికైనా అర్థం చేసుకున్నారు. నేనేం చెయ్యాలి? డాక్టర్, నాకు డెలివరీ అయిన రోజు ఇదే హాస్పిటల్లో ఇంకెవరెవరికి డెలివరీ అయిందో, ఎంతమంది పురుటుపోసుకున్నారో ఆ లిస్టు నాకు కావాలి. ఆ లిస్టు దేనికి డాక్టర్? నేనా లిస్టు చూస్తే ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలుస్తుంది. ప్లీజ్, ప్లీజ్ మేడం, కాదనకండి. ఈ ఒక్క సహాయం చేసి పుణ్యం కట్టుకోండి. ప్లీజ్ డాక్టర్. సరే, తెప్పిస్తాను. కాని నాకు కాస్త టైం కావాలి. డాక్టర్, అది కాదు నేను చెప్పే. టెన్షన్ పడకు కావ్య. లిస్ట్ రెడీ చేసి పిలిపిస్తాను, నువ్వెళ్ళు. థాంక్యూ డాక్టర్, థాంక్యూ సో మచ్. ఒక తల్లి బాధ మరొక తల్లికి తెలుస్తుందని నిరూపించారు. మీ రుణం తీర్చుకోలేను. థాంక్యూ సో మచ్. నర్స్, మేడం, కావేరి డెలివరీ అయిన రోజు ఇంకెవరు డెలివరీ అయ్యారు? ఆ డీటెయిల్స్ కావాలి. లిస్టు చూడాలి మేడం. వెంటనే ఆ లిస్టు రెడీ చేసి నా దగ్గరికి తీసుకురా. ఓకే మేడం. ఏడవద్దమ్మా. నీకేం కావాలి? బొమ్మలు కావాలా? బుజ్జికదూ, ఇటు చూడమ్మా. ఏడవద్దు. కాసేపట్లో అమ్మ వచ్చేస్తుంది. స్మైల్, స్మైల్. అక్కా, తనికి ఆకలి వేస్తుందేమో, పాలడబ్బా తీసుకురానా? లేదప్పూ, ఇందాక పాలు పడితే తాగనేలేదు కదా. పిల్లలు అన్నిసార్లు ఆకలితో ఏడవరు. అమ్మవాళ్లు కాసేపలా ఉంటే చాలు, ఏడుపు ఆపేస్తారు. మరిప్పుడెలా అక్కా? ఏం చేస్తాం? కావ్యని వెళ్లకుండా ఆపలేం, దీన్ని ఏడవకుండా ఆపలేం. ఓ, ఏం కావాలమ్మా? ఏనుగు బొమ్మ కావాలా? స్వప్న, ఏంటి పాప ఏడుస్తోంది? అదే తెలియట్లేదాంటీ. అయినా పాపను మీరిద్దరూ ఆడిస్తున్నారేంటి? కావ్య ఎక్కడి? మిమ్మల్ని కావ్య ఎక్కడా? అత్తయ్యా, ఏమైంది?
పిల్లలా ఏడుస్తుంటే తల్లి దగ్గరికి తీసుకువెళ్ళాలి, కాని మీరాడిస్తే ఊరుకుంటుందా? ఇంతకీ కావ్య ఎక్కడుంది? కావ్య, ఒసే మనవరాలా, ఏమైంది మీకు? కావ్య ఎక్కడుందంటే చెప్పరేంటి? అయ్యో, పాప అంత కుక్కపెట్టే ఏడుస్తుంది. అలాగే ఏడిస్తే ఊపిరాడదు కదా. చెప్పండే, కావ్య ఎక్కడా? రాజ్, కావ్య ఎక్కడ్రా? నాకు తెలీదమ్మా, నేనిక్కడే ఉందనుకుంటున్నాను. ఏయ్, మీరే? ఇందాకట్నించి అడుగుతుంటే నోరు పెగల్టం లేదు. కావ్య ఇది. అమ్మమ్మా, అంటే పాప మీ దగ్గరెందుకు? కావ్య ఎక్కడా అని అడిగితే చెప్పరు, ఏదోకటి చెప్పండి. పాపని మీ దగ్గర ఉంచి కళవతెక్కడికి వెళ్ళింది స్వప్న? కావ్య బయటికి వెళ్ళింది. బయటికా? బయటికంటే ఎక్కడికి? చెప్పండి. అందరూ కాస్త అర్థం చేసుకోండి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు స్వప్న. ఏం చెప్పను రాజ్, మనకు తెలియంది కాదు కదా. కావ్య ప్రతి నిమిషం తన పాప గురించి ఆలోచిస్తుంది కదా. ఈ పాప తన పాప కాదు, తన పాపని ఎవరో తీసుకెళ్లారని వాదిస్తుంది కదా. అందుకే తన పాపని వెతకడానికే తను వెళ్ళింది. భగవంతుడా, ఏంటత్తయ్యా ఇది? కావ్యకి ఎలా చెప్తే అర్థమవుతుంది? మన మాటల్నెందుకు నమ్మటం లేదు? ఆఖరికి DNA టెస్ట్ కూడా చేయించావు. కావ్య అపోహపడుతోందని అర్థమైంది కదా. అయినా ఎందుకిలా చేస్తోంది? ఎందుకిలా జరుగుతోందో అంత చిక్కట్లేదు. అపర్ణ, కావ్యకెలా సర్ది చెప్పాలి? దాని అనుమానం ఎలా తీర్చాలి? శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. అది ఎందుకింత మొండిగా తయారయిందో? ఈ పాప దాని కడుపున పుట్టిన బిడ్డ అని సాక్ష్యాలు కనపడుతున్నా కూడా దాని మనసు ఎందుకు పాడు చేసుకుంటోందో? అంతా అయోమయంగా ఉందత్తయ్యా. కావ్య ప్రవర్తన మారుతోందని అందరం గమనిస్తున్నాం పెద్దత్తయ్యా. కాని ఈ ప్రవర్తన చాలా ప్రమాదం కదా. 15 రోజులు కూడా నిండని పాపని ఇలా తల్లి వదిలేసి వెళ్తే పాపకేదైనా జరగరాంది జరిగితే? అమ్మ వడిలో హాయిగా ఉండాల్సి. అమ్మ, తప్పుకోండమ్మా, మినిస్టర్ గారు వస్తున్నారు. తప్పుకోండి, తప్పుకోండి, కొంచెం పక్క వెళ్ళండి. నమస్కారమండి. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం పంతులుగారు. పంతులుగారు, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? అంతా సిద్ధం చేశానండి. ఇక పూజ మొదలుపెట్టడమే తరువాయి భాగం. పూజ త్వరగా ముగించాలబ్బా. ఏంటండి ఆ కంగారు? ఇది పాపకోసం జరిపిస్తున్న పూజ. ఎందుకంత తొందర పెడుతున్నారు? తులసి, నీకు తెలియందేమీ ఉంది. మనమిలాంటి చోట ఎక్కువసేపుండకూడదు. సెక్యూరిటీ ఇష్యూసొస్తాయి. ఏం సెక్యూరిటీనో ఏమో, ఏదీ తృప్తిగా చెయ్యనివ్వరు. అమ్మా, పాపని పట్టుకుని మీరు కూర్చోండమ్మా, మళ్ళీ రాహుకాలం వస్తోంది. అలాగే పంతులుగారు. ఏమండి, మీరు కూర్చోండి. నేనెందుకు తులసి? అయ్యో, అలా అనుకూడదండి, కూర్చోండి. అమ్మా, పూజ పాపతో ప్రారంభమవుతుంది. అయ్యగారు, కాసేపయ్యాక కూర్చోవచ్చు. సరే పంతులుగారు. ఓం గణాన్త్వా గణపతిగుం హావామహే కవిం కవీనాముపసర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత. ఏంటి రుద్రాణి, ఇలా వచ్చావ్? మీరు మినిస్టర్ సార్, మీకు ఇల్లూ ఢిల్లీ రెండే పనులు. కాని నేనలా కాదు, 100 పనులు 1000 వరీస్. నేనేదో అలా గుడికొస్తే మీరు కనిపించారు. ఏంటా అని అడగదామని పిలిచాను. పంతులుగారు, పాపకి శాంతిపూజ చేయించాలన్నారు, అందుకే గుడికి తీసుకొచ్చాం. పూజ మరి ఎందుకింత తూతుమంత్రంగా జరిపిస్తున్నారు? మినిస్టర్ గారికి లేకలేక పుట్టిన బిడ్డ, ఇంట్లో 100 మందిని పిలిపించి గ్రాండ్గా జరిపించాల్సింది పోయి ఏంటిలా సింపుల్గా? అన్నీ తెలిసే అడుగుతున్నావేంటి రుద్రాణి? ఇప్పుడు నేను ఊరందర్నీ పిలిచి గ్రాండ్గా చేసే పరిస్థితిలో ఉన్నానా? ఆ రాజ్, కావ్యకి ఎప్పుడు పాప విషయంలో అనుమానం వస్తుందా అని భయంతో ఉన్నాను. భయమా? మీకా? ఏంటి మినిస్టర్ గారిది? నేను చేసిన తప్పు చిన్నదేం కాదు కదా రుద్రాణి. అజాగ్రత్తగా ఉండలేను. అదృష్టం బాలేక ఏ ఒక్కరికనుమానం వచ్చినా లేనిపోని సమస్యలు వస్తాయన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే కొన్ని పనులు ఇలా చేయడమే కరెక్ట్ అనిపించింది. మీరు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల మీరు భయస్థులే. దెబ్బతిన్నవాడికి ధైర్యం కన్నా భయమే ఎక్కువుంటుంది రుద్రాణి. ఎందుకండీ భయం? అసలు బిడ్డ మారిపోయిన సంగతి వాళ్ళకి తెలిస్తేనే కదా అనుమానం రావడానికి. అలాంటప్పుడు వాళ్ల దృష్టి మీవైపెందుకొస్తుంది? మిమ్మల్నెందుకడుగుతారు? వాళ్లకే సహకరిస్తుంది. పైన గదిలో ఉన్న పాప జస్ట్ కదిల్నా సరే కింద హాల్లో ఉన్న నా భార్యకే తెలిసిపోతుంది. చకచకమంటూ పాప దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాంటిది ఆ కావ్య రక్తం పంచిన తల్లి, అది మర్చిపోకూడదు. ఇలాంటివి కూడా నమ్ముతారా మీరు? ఆ కావ్య ఏమైనా పైనుంచి దిగొచ్చిన దేవతనుకున్నారా? సరాసరి ఎవరో చెప్పినట్టు పాప దగ్గరికి రావడానికి? అమ్మా, పాపను పట్టుకుని మీరు కూర్చోండమ్మా, మళ్ళీ రాహుకాలం వస్తోంది. అలాగే పంతులుగారు. ఏమండి, మీరు కూర్చోండి. నేనెందుకు తులసి? అయ్యో, అలా అనకూడదండి, కూర్చోండి. అమ్మా, పాపకి ఆ పాత్రలో తన మొహాన్ని తనకి చూపించండి.
ఓం యస్సో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతః పరమేశ్వరా. అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్నిచ్చింది నువ్వే. తనివి తీరా నా బిడ్డ స్పర్శని పొందకుండానే దూరం చేసే దురదృష్టాన్ని పులికి మింది నువ్వే కదయ్యా. ఎందుకింత శిక్ష? నేనేం చేశానని నాకే పరీక్ష. దూరం చేసి నువ్వు గుడలో ఉండి జ్యోతిని చూస్తున్నావా స్వామి? నా బిడ్డని మార్చారని, ఈ తల్లినే మార్చారని ఎవరికి చెప్పుకున్నా నమ్మట్లేదే. అయినవాళ్లు కట్టుకున్న భర్త కూడా నాది భ్రమ అని కొట్టిపారేస్తే ఎవరికి చెప్పుకోను? నీకు తప్ప నా కడుపు చీల్చక పుట్టిన బిడ్డని నేను పోల్చుకోలేకపోతున్నాను అంటున్నారు. నా రక్తం పంచుకున్న పాపని నేనే తెలుసుకోలేకపోతున్నాను అంటున్నారు. ఏం చేయను స్వామీ? ఇక నేను ఏ సాక్ష్యాన్ని చూపించే బాధ్యత నీదే స్వామీ. నా బిడ్డ ఎక్కడుందో చెప్పే బాధ్యత కూడా నీదే. ఎందుకేడుస్తున్నావ్? రమ్య, పాలడబ్బ ఇవ్వు. పోగానే మనమింటికెళ్ళిపోదాం. ఊరుకో. నాన్నా, పాలు తాగు. పాప ఏడుపు ఆపట్లేదు. ఊరుకో నాన్నా. తందానే నానే ఆ ఆ